ఎస్కేన్ గారు హాయ్ అండి. నమస్తే. నమస్కారం అన్నారు. చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని. అవును, ఒక చాలా ఇంటర్వ్యూ రోజులైంది నేను కూడా సినిమా చేసి. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కళ్ళజోడు పెట్టుకుంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేయొచ్చు. ఏ ఇండోర్లో బాగోదేమో. లేదు మీరు కళ్ళజోడు పెట్టుకుంటే దానికే ఒక అందం వస్తుందని మా అభిప్రాయం. ఇండోర్లో బాగుంటుంది అంట. కాదు బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. కల్ట్ ప్రొడ్యూసర్ ఏం చేసినా బాగుంటుంది. మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా స్టూడియోకి కూడా ఒక కళ వచ్చింది. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, ఎస్కేని చూసినప్పుడల్లా నాలాంటి జర్నలిస్టులకి ఒక చిన్న హోప్ ఒకటి వస్తుంటుంది. అంటే మనలోంచి మొదలైన ఒక జర్నలిస్టు ఒక ప్రొడ్యూసర్గా మారి ఒక కల్ట్ అనే ఒక పదానికి ఒక కేర్ ఆఫ్ అయిపోయాడంటే ఎక్కడో చిన్న గర్వం అనిపిస్తుంది మాకు కూడా జర్నలిస్టులుగా. థ్యాంక్ యూ. అంటే మాలోంచి ఒకడు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఉంటుంది కదా, ఒక హోప్ ఇచ్చినట్టు. కానీ ఒక జర్నీ, ఇంత జర్నీ చూసిన తర్వాత అంటే ఎక్కడో ఏలూరు నుంచి మొదలైన ఒక జర్నీ హైదరాబాద్కి వచ్చి ఇంతమంది ప్రొడ్యూసర్ల మధ్య నిలదొక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇది ఒక అచీవ్మెంట్, ఒక ఏలూరు అబ్బాయికి, ఏలూరు కుర్రాడికి ఒక అచీవ్మెంట్. ఇది నిజంగా ఒక కళలా అనిపిస్తుంటుంది ఎప్పుడైనా. ఇదంతా ఒక డ్రీమ్ ఏమో అనిపిస్తుంది. కళ నిజమైన కళ. ఫస్ట్ ఒక వ్యక్తి మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఒక మోసం చేశాడంట. చిరంజీవిని చూపిస్తానని. అవును, చిరంజీవిని చూపిస్తానంటే అన్నయ్య షూటింగ్ అప్పుడు. ఓకే, అసలు ఫస్ట్ టైం అనుకుంటా హైదరాబాద్ రావడం ఎస్కేన్ అనే వ్యక్తి. మోసం చేసిన ఒక మంచి పని చేశాడు, హైదరాబాద్ని రుచి చూపించాడు. నిజమే కదా. నాకు అసలు రావాలనిపించేది కాదు హైదరాబాద్. నేను ఏలూరు దాటి ఇక్కడ అసలు సరౌండింగ్ దాటి రాను. నాకు నచ్చదు వేరే ఊరు వెళ్ళటం. మా ఊళ్ళోనే ఉండేవాడు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది రమ్మన్న వాళ్ళు. నేను అసలు ఏ రోజు దాటి రావడం అనేది జరగదు అనుకునేవాడు. అప్పుడప్పుడు వెళ్తే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వైజాగ్ వెళ్ళేవాడు. కానీ అసలు హైదరాబాద్కి అయితే అసలు రావాలనిపించింది. పెద్ద సిటీ అంటే అప్పుడు నాకు ఉన్నప్పుడు కూడా అక్కడంతా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మనకేం రావు లాంగ్వేజ్. అసలు మనకి వెళ్ళకూడదు, మనం అసలు సర్వే అవ్వలేమని. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనకేం నచ్చదో భగవంతుడు అందరినీ ముంచి లేపుతాడు అన్నట్టు హైదరాబాద్ రావాల్సి వచ్చింది. కానీ దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ నడిచిందంట. ఒక వ్యక్తి మిమ్మల్ని హైదరాబాద్లో చిరంజీవి గారిని చూపిస్తానని చెప్పేసి మోసం చేసాడని ఒక టాక్. మీ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తుంటారు అన్నమాట. అసలు ఏం జరిగింది ఆ ఎపిసోడ్? మోసం అంటే తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి అందరూ డబ్బులు వేసుకుని వెళ్దాం, చిరంజీవి గారిని కల్పిస్తాను అంటే ఓకే చిరంజీవి కలుద్దాం అని చెప్పి అప్పుడు ఫ్రెండ్స్, ఇంకా నాతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు కన్నా అని. అలాగా మేమందరం కలిపి డబ్బులు వేసుకుని అంబాసిడర్ కార్లో వచ్చాం అనమాట. వస్తే అన్నపూర్ణ శివనాయక స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, అన్నయ్య సినిమా. అది జరుగుతుంటే వాన వల్లప్ప సాంగ్ తీస్తున్నారు. అక్కడ నుంచి చూపించి అదేం కల్పిస్తాను, ఏంటి కల్పిస్తే చిరంజీవి అని ఫ్రీగా ఉంటాడంటే అసలు ఏమనుకుంటున్నావు, చూపిస్తాం ఎక్కువ అని. అదేంటి మేము అందరి దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా అని చెప్పి. డబ్బులు తీసుకుంటే మరి పెట్రోల్ కట్టకుండా డీజిల్ కట్టకుండా కారు వచ్చిందా ఏంటి, దానికి వెళ్ళా అన్నాడు. అప్పుడు అనుకున్నా సర్లే మనం ఎప్పటికైనా ఇక్కడ దిగి ఎప్పుడన్నా చిరంజీవి గారిని కలవాలి అని చెప్పి అప్పుడు వెళ్ళిపోయా. అది ఫస్ట్ హైదరాబాద్ రావడం. అవును. సో అందరు అభిమానులు రాలేరు, బట్ నేను బలంగా కోరుకోవడం అనేది దానివల్ల జరిగిన పరిణామాలే. బలంగా కోరుకుని నా టైం ఎంతైనా పెడతాను మీ ఫ్యామిలీకి అనుకుని అన్నీ అలా కలిసి వచ్చింది.